హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. కింగ్ నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ కుబేరా మరి ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. వీరిద్దరి పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, కాంబో ఎలా వర్కౌట్ అయింది, ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, కుబేరా మూవీ ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో మీరు మూవీ చూసారు కాబట్టి మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా అనిపించాయి, నాగార్జునది కానీ ధనుష్ది కానీ మన రష్మిక మందన్నది కూడా. సో మీకు ఎలా అనిపించింది సార్? సో మూవీ అయితే ఇంక్రెడిబుల్, అసలు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. తెలుగు మనకేంటంటే ఒక టైంలో ఒక స్ట్రగుల్ అవుతున్నాం అనమాట. ఎలా అంటే ఫిల్మ్ మేకింగ్ డిఫరెంట్గా వచ్చింది మనకి. పాతకాలంలో ఉన్నది ఒక స్టాండర్డ్ ఫిల్మ్ మేకింగ్ లేదు. ఓకే, మలయాళం వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఇంకా దాన్ని పట్టుకొని బాగా ప్రజెంట్ చేస్తున్నారు. మన వాళ్ళకి ఓపిక లేవు, కట్ అని చెప్పేసి నెక్స్ట్ సీన్లకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటివన్నీ మనకి క్రిటిక్స్ నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఓకే, ఈ కుబేరా చూస్తే మనకి ఏంటంటే టాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటి అన్నది తెలుస్తుంది. శేఖర్ కమ్ముల ఫిల్మ్ మేకింగ్ కాకుండా అసలు టాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ అన్నది ఒక స్టాండర్డ్ దీని ద్వారా మనకు తెలుస్తుంది. కుబేరా ఒక చాలా గొప్ప ఫిల్మ్ ఇది. అంటే ఒక బ్లాక్ బస్టర్ మన కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి డిజైన్ చేసిన సినిమా కాదు ఇది. అసలు ఇది శేఖర్ కమ్ముల విజన్ తోటి తను ఏదైతే ప్రేక్షకులకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో పాయింట్ కొత్తది. ఓకే, సో ఫ్రెష్నెస్ ఉంటుంది సబ్జెక్ట్ లో. దాంట్లో ఇంకా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఇదేంటంటే ఈవెన్ నేను ఇప్పుడే చెప్తాను, రేటింగ్ 10/10. మినిమం అంటే 9/10 ఇవ్వచ్చు. అంతకన్నా తక్కువ ఎవరైనా ఇస్తే ఇక మానవత్వం లేనట్టు. అంత గొప్ప సినిమా. అయితే ఏంటంటే ఇది పికప్ అవడానికి టైం పడుతుంది. మేబీ ఈ రోజు అయిన తర్వాత మీకు సాటర్డే సండే సెకండ్ వీక్ రన్ మాత్రం వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. అంటే జనాలు ఇంకా మౌత్ టాక్ స్టార్ట్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అందరూ కూడా ఒక మంచి తెలుగు సినిమా చూసాం ఇన్నాళ్లకు అనే ఫీలింగ్ లో ఉన్నారు, అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇది మంచి అనేది చాలా తక్కువ, చిన్న పదం, చాలా గొప్ప మించి అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే మస్ట్ వాచ్ ఫిల్మ్, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఇట్లా కేరింతలు కొట్టేసి ఎగ్జైట్ అయిపోయి ఇట్లాంటి సినిమా కాదు ఇది. ఇది ఒక పర్పస్, ఒక గోల్ తోటి వెళ్తూ ఉంటే మనకి మెల్లగా మైండ్ లోకి ఎక్కుతా ఉంటది వాట్ ఈజ్ లైఫ్. ఓకే, సో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఏంటి అసలు అన్నది మనకి పాత్రల ద్వారా తెలుస్తూ ఉంటది అనమాట. సో కమింగ్ టు ది కుబేరా ఫిల్మ్, యాక్చువల్ గా టైటిల్ వచ్చి కుబేరా అని కనిపిస్తుంది కానీ మనకి సెన్సార్ సర్టిఫికేట్ లో శేఖర్ కమ్ములాస్ కుబేరా అని ఉంటది. దట్ ఈస్ ద ఫుల్ నేమ్. ఓకే అండి. సో ఈ పర్టికులర్ ది సెటప్ ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్, అట్లాగే ఒక సిబిఐ ఆఫీసర్, నెక్స్ట్ ఒక బెగ్గర్, ఓకే, ఒక యంగ్ గర్ల్, ఒక లవ్ ఫెయిల్యూర్ గర్ల్, గర్ల్. సో ఈ నలుగురు మధ్య ఉండే స్టోరీ అనమాట. ఒకటేమో ఎక్స్ట్రీమ్ సూపర్ రిచ్ లైఫ్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేటమో బిలో పావర్టీ, బెగ్గర్, లిటరల్ గా బెగ్గర్ రోల్ మన ధనుష్ ప్లే చేశాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మన నాగార్జున ఈజ్ వన్ వెరీ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. ఓకే, అతను సిన్సియారిటీకి అతనికి జైలు శిక్ష పడుతుంది. సో అది రాలేని పరిస్థితి బయటికి. సో విలన్ అంతను బయటికి వస్తాడు. అది విలన్ కోసం ఇతను పనిచేయాలి. అంటే ఎలా అంటే మనకు మహాభారతంలో దుర్యోధనుడికి కర్ణుడు పనిచేసినట్టుగా మన నాగార్జున తెలిసి కూడా తప్పు చేస్తానని తెలిసి కూడా విలన్ కోసం పనిచేస్తాడు అనమాట. సో ఓకే, సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే బేసిక్ ప్లాట్ వచ్చి మీకు 1,00,000 కోట్లు మీ చేతికి ఇచ్చాం అనుకోండి. ఓకే, ఈ 1,00,000 కోట్లని లంచం పొలిటీషియన్స్ కి పంచిపెట్టాలి. ఓకే, సో అందులో ఏంటంటే ఒక 50 లక్షలేమో క్యాష్ ఇవ్వాలి, ఒక 50 లక్షలేమో త్రూ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎలా చేస్తారు దీన్ని, ఎవరికి తెలియకూడదు.
ఎవరు ఇచ్చారో తెలియకూడదు, ఎవరు తీసుకున్నారో కూడా తెలియకూడదు. కండిషన్ ఇస్ ఎవరు ఇస్తున్నారో తెలియకూడదు, ఎవరు తీసుకుంటున్నారో తెలియకూడదు. అదే పాయింట్. దీనికి బ్రిలియంట్ పర్సన్, సిన్సియర్ పర్సన్ ఎవరంటే నాగార్జున. అది జైల్లో ఉంటాడు. సో అతన్ని బయటికి తీసుకొచ్చి అతనితో చేస్తారు. నాగార్జున ఐడియా చెప్తాడు ఎట్లా చేయాలని చెప్పేసి. సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే బెగ్గర్స్ ని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఇతను బెగ్గర్, ధనుష్ బెగ్గర్. సో ఇక మూవీ ప్లాట్ అలా వెళ్తుంటది. 3 గంటలు సమయం పడుతుంది అనమాట. ఓకే, ఇక పర్ఫార్మెన్సెస్ వచ్చేప్పటికి అందరికి నాకు తెలిసి అవార్డ్స్, ప్రతి ఒక్కళ్ళు అవార్డు ఎవరికి ఇవ్వాలి అంటే ఇట్స్ లైక్ ఏ బ్యాలెన్స్ అనమాట. అంటే మీకు నాగార్జున ఫ్యాన్స్ కి అయితే ఇదైతే పెద్ద హెడ్ లిఫ్ట్. నాగార్జున పర్ఫార్మెన్స్ చూస్తే అతనికి ఒక అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఇంకా ధనుష్ అయితే హీ లివ్డ్ ఇన్ దట్. ఇంకా ప్రతి ఒక్క పాత్రలో ఈచ్ ఆర్టిస్ట్ దే లివ్డ్ ఇట్. ఓకే, మనకి ఏమాత్రం వీళ్ళకి అవార్డు ఇవ్వలేమేమో అనేది ఉండదు. అసలు వాళ్ళకి అవార్డు ఇవ్వాల్సిందే అన్న టైప్ లో ఉంటుంది. అట్లీస్ట్ స్పెషల్ అవార్డు అన్న ఇవ్వాలన్నమాట. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఆ పాత్రలే కనిపిస్తుంది మనకి. ఓకే, నాగార్జున ఇప్పుడు మనకి క్రిటిక్స్ ఏమంటుంటారంటే వీళ్ళ ఏజ్కి తగ్గట్టు పాత్రలు వేయాలి, ఇంకా హీరోయిజం యంగ్స్టర్స్ వీళ్ళని పెట్టుకొని అని క్రిటిసైజ్. ఇప్పుడు నాగార్జున ఏజ్కి తగ్గట్టు నాగార్జున పాత్ర చేశారు. ఓకే అండి. సో ధనుష్ మనము ఆల్రెడీ ఇంత ముందు కొన్ని ఈ డీ గ్లామర్వి మనము చూడటం జరిగింది. సో ద సేమ్ అండ్ పార్ విత్ సచ్ ఏమంటారు అట్లాంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ మనకి ధనుష్ లో ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఈ బెగ్గర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఓకే, సో మీకు ఇది శేఖర్ కమ్ముల సైన్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం వెయిట్ తగ్గాలని అన్నాడు. ఓకే, ఆయన అసలే సన్నగుంటాడు. నన్ను ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది డైరెక్టర్లు ఎవరు అడగలేదు, మీరే ఫస్ట్ టైం నన్ను తగ్గమని చెప్పి అడిగిందని. ఎందుకంటే ఇది బెగ్గర్ క్యారెక్టర్, అంటే ఏ మాత్రము ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనకి కనిపించకూడదు. సో అలాంటి లుక్ అండ్ ఫీల్ తోటి ప్రజెంట్ చేయాలి. సో హీ డిడ్ ఇట్. ఓకే, సో ఇంకా రష్మిక మందన అనేది ఆమె ఒక రోల్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆమె కనెక్ట్ అవుతుంది ఎవరికి, బెగ్గర్ కి. ఓకే, సో ఆమెది ఒక లవ్ స్టోరీ ఉంటది. అది బ్రేకప్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ కలుస్తుంది. మీకేంటంటే చాలా సీరియస్ సినిమాలో ఆమె డైలాగులు ఫన్ అనిపిస్తాయి. అక్కడ సిచ్యువేషన్ ఏమో బాధగా ఉంటది, ఈ మాట్లాడే మాటలన్నీ కూడా ఫన్ గా ఉంటాయి అనమాట. సో అది పెద్ద రిలీఫ్. ఒక హెవీ వెయిట్ తోటే వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సినిమా అంతా కూడా సిచ్యువేషన్ ఇంతే కదా, లైన్ ఇంతే కదా అని అనిపిస్తుంది. ఈ 1,00,000 కోట్లు పంచిపెట్టాయి కదా, ఈ పంచిపెట్టే ప్రాసెస్ లో ఏమేమి జరిగాయి, ఎవరు ఎలా చనిపోయారు, ఆ ఎమోషన్స్ ఏంటి, సో ఎట్లా దీన్ని ముందుకెళ్ళింది. నాగార్జున గారు లిటరల్ గా నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యానంటే, నాగార్జున గారికి ఈ పాత్ర దొరకడం చూసి నేను జాలేసింది నాకు. అంటే అట్లాంటి స్ట్రగుల్ అవుతాడు అనమాట మెంటల్ గా. అంటే హీఈస్ ఎ వెరీ సిన్సియర్ సిబిఐఎస్ ఆఫీసర్, చేస్తుందేమో వర్కింగ్ ఫర్ బ్యాడ్ పర్సన్ డూయింగ్ బ్యాడ్. సో ఎంతో స్ట్రగుల్ అవుతాడంటే అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఓకే, నాకు బాగా అనిపించింది. నేను కూడా యాజ్ టెక్నీషియన్ డైరెక్టర్ గా చూస్తే నాకు చాలా దాదాపు 2 years పట్టిందంట కదా ఈ మూవీకి. సో వర్తేనా? సో డెఫినెట్లీ వర్త్. ఇది 2 years పడడానికి కారణం ఏంటంటే మనకి దీనికి ప్రొడ్యూసర్స్ వచ్చి సునీల్ నారాయణ్ గారు, అలాగే రామ్మోహన్ గారు. ఆయన సునీల్ నారాయణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఎక్కడ కూడా కావాలని వేస్ట్ చేయటం ఇట్లాంటిది లేదు. వీళ్ళవి టైం షెడ్యూలింగ్, వాళ్ళు ఇది కలిసి నటించేవి ఇట్లాంటి సీన్స్, వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాం ఇట్లాగా. నెక్స్ట్ ఏంటంటే ఇవందరూ కూడా అన్ని కూడా అవుట్డోర్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే తిరుపతి, ముంబై, ఇంకొక ఇంకో స్టేట్, ఇలా అవుట్డోర్ ఉండటం కారణంగా అవన్నీ కూడా రియలిస్టిక్ లొకేషన్స్ లాగా కనిపించాయి. ఓకే, సో అదంతా కూడా మళ్ళీ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న జనము, ఇవన్నిటిని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవటము, ఇలాంటివన్నీ ఉంటాయి.
సో ఇట్ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్. ఓకే. ఓకే, కమింగ్ టు ఇది ఎవరి మూవీ అంటే, నాకైతే ఇది మనకి శేఖర్ కమ్మల మూవీ అని 100% చెప్తాం. అట్ ది సేమ్ టైం ధనుష్ మూవీ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్మల గారు హీరో ధనుష్ ని సెలెక్ట్ చేసుకుంటాం దగ్గర ఆయన విన్ అయ్యారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు రజనీకాంత్ గారికి మనకి ఎట్లా ఏమైనా సరే సూక్తులు కానీ లేకపోతే కొటేషన్లు కానీ జనాలు మార్పు కోసం చెప్పే విధానం ఉంటుంది. అది రజనీకాంత్ చెప్తేనే జనాలకి బాగుంటది, ఆ స్టైలిష్ గాను ఒక పంచ్ డైలాగ్స్. ఓకే, ఈయనకి మనకి ధనుష్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన డిఫరెంట్ గా మాట్లాడతాడు. సేమ్ సిమిలర్ కొటేషన్లు ఉంటాయి కానీ అవి చాలా సబ్డ్యూడ్ గా మనకి డౌన్ టు ఎర్త్ పర్సన్ మాట్లాడి ఒక సుర కనిపించినట్టుగా మాట్లాడుతుంది. ఆ ధనుష్ డైలాగ్స్ అన్ని కూడా అలా ఉంటాయి అనమాట. అసలు వండర్ఫుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా చూడండి. నేనేంటంటే ఈ ఫిల్మ్ ఎండింగ్ జనాలు క్లాప్స్ కొట్టేశారు అందరు. దట్ షోస్ ద ఫిల్మ్ ఈజ్ బిగ్ సక్సెస్, సూపర్ హిట్. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పి అదరగొట్టాడు. ఈ డిఎస్పి ఇక్కడ డిఫరెంట్ గా అనిపించారు నాకు. మనకి డిఎస్పి కమర్షియల్ ఫార్మాట్ లో సాంగ్స్ ఇట్లా ఉండటము మనం చూసాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది ఒక స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చి, సబ్జెక్ట్ రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని నిలబెడుతూ తీసుకెళ్ళటం జరిగింది. ఇది రియల్లీ ఐ ఎంజాయ్డ్. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే అసలు నాకు తెలిసి టోటల్ గా ఇప్పటి వరకు ఉన్న ఫిల్మ్ దీంట్లో చావు మీద సాంగ్. చావు మీద ఒక బెగ్గర్ చనిపోతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఊరేగింపుగా సాంగ్ ఉంటది. అసలు అది దట్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఒక ఫోక్ సాంగ్ లాగా దాన్ని కన్వర్ట్ చేసి పెళ్లి భారత్ లాగా దాన్ని చేసి దాన్ని ఊరేగింపుగా చేశారనమాట. నాకు తెలిసి అది ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్ అవుతుంది కమింగ్ డేస్ లో. ఎవరు కనుక అంటే ఒక ఆత్మీయులు ఎవరైనా సరే ఈ సంతోషంగా సాగనంపాలి అన్న దగ్గర దీన్ని ఖచ్చితంగా పెట్టి అట్లా చేసేలాగా ఇది ఒక ట్రెండ్ సెట్టర్ సాంగ్ లాగా అని చేశారు. ఇది ఒక వెరైటీ అనిపించింది. సినిమాలో కూడా అది ఒకటి మంచి టర్నింగ్ పాయింట్ లో జోష్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా ద ఫిల్మ్ ఈజ్ వర్త్ వాచింగ్, మస్ట్ వాచ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొంత జనరల్ రెగ్యులర్ సినిమాల్లో అరే మనకి ఎంగేజింగ్ గా ఉంది, అరే టైంకి ఒక కామెడీ వచ్చింది లేకపోతే ఫైట్లు వచ్చాయి, ఇట్లా ఉండదు ఇది. ఓకే, ఆ సిచ్యువేషన్సే, ఆ కష్టాల్లోనే అక్కడ మీకు ఏది కమర్షియల్ ఎలిమెంట్ వచ్చింది లేకపోతే లేదు, బట్ ఇంటెన్షనల్ గా పెట్టింది ఏది ఉండదు. ఇట్స్ అట్లా వెళ్తూ ఉంటది, న్యాచురల్ గా వెళ్తూ ఉంటది. ఆ ఇన్సిడెంట్స్ దగ్గర ఎక్కడైనా సరే మనము దీన్ని ఉపయోగించుకొని మనం చేయాలి. ఇప్పుడు ఒక సాంగ్ గురించి చెప్పాను, అట్లా అక్కడక్కడ కొంచెం ఫోకస్ చేసి కమర్షియల్ గా కొన్ని ఎలిమెంట్ ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇన్సర్ట్ చేసినవి ఉంది కానీ, బట్ అదర్వైజ్ అన్ని కూడా కంప్లీట్లీ లైన్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈ నలుగురు ఎవరు మనకి ధనుష్, నాగార్జున, దెన్ రష్మిక మందన, ఇంకోటి విలన్ అతను మనకి తెలుగు వాళ్ళకి కొత్త విలన్ జిమ్ అని, అతను కూడా అద్భుతంగా చేశారు. అందరి పర్ఫార్మెన్స్ టాప్ 10/10 అందరికి కూడా. సో దిస్ ఇస్ హౌ వన్ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ శేఖర్ కమ్ముల్ గారు డెలివరీ చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఐ ఫీల్ దట్ మీరు క్లైమాక్స్ చూస్తే అంటే ఒక మెసేజ్ డైరెక్ట్ చెప్పరు, మనకే అర్థమవుతుంది. దిస్ ఇస్ అంటే ఎంతసేపు డబ్బు, ఎంతసేపు బిజినెస్ ఇవి కావు, లైఫ్, మానవత్వం. ఒక మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే వాల్యూ ఏంటి, ఒక చీప్ గా ఎవరిని కూడా చూడకూడదు. ఓకే, నెక్స్ట్ మీరు ఒక్కళ్ళే బతకాలని కాదు, వేరే వాళ్ళు కూడా బతకాలి. అది అవసరం లేదని చెప్పేసి అని చంపేయటం కాదు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఒక అంతర్లీనంగా మెసేజ్ ఇవ్వటం జరిగింది. చాలా అద్భుతమైన సినిమా. మన ఐ థింక్ ఇది తమిళ్లో కూడా విపరీతంగా ఎక్కేస్తుంది. తమిళ్లో కూడా మన తెలుగుతో పాటు తమిళ్లో కూడా దీనికి మంచి వాల్యూ ఉంటుంది అనమాట.
ఓకే ఓకే మంచి కలెక్షన్స్ అయితే రాబట్టాలి, అది కలెక్షన్స్ అనేది పికప్ కావాలి. ఇది టాలీవుడ్ కి ఒక ప్రైడ్, హెడ్ లిఫ్ట్, దీనికి అవార్డ్స్ మాత్రం గ్యారెంటీ గ్యారెంటీ వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.